ఏంటి, ఈ తీర్థానికి వెళ్ళడానికి సంవత్సరంలో ఒక్కరోజే భక్తులకు అనుమతి ఇస్తారా? ఇది తిరుమలలో ఉన్న 108 పుణ్యతీర్థాలలో ఒక్కట. ఇక్కడ సాక్షాత్తుగా కుమారస్వామి వారు స్నానం చేసి తపస్సు చేశారా? అవును ఫ్రెండ్స్, మీరు విన్నది అంతా నిజమే. అందుకే ఈ పవిత్ర స్థలానికి కుమారధార తీర్థం అని పేరు వచ్చింది. ఈరోజు మనం ఈ కుమారధార తీర్థం గురించే తెలుసుకోబోతున్నాం. ఈ కుమార తీర్థానికి ప్రతి సంవత్సరం పాల్గొన శుక్లపక్ష పౌర్ణమి రోజు మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తారు. ఇంతకీ ఈ తీర్థం తిరుమలలో ఎక్కడ ఉందో చెప్పలేదు కదా. పాపనాశిని డామ్ నుండి 3 కిలోమీటర్ల దట్టమైన అడవిలో ఉంది. అక్కడికి చేరుకోవాలంటే దట్టమైన అడవుల్లో ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ పవిత్ర రోజున కుమారధార తీర్థానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి ప్రధాన అర్చకులు వచ్చి విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున కుమారధార తీర్థంలో పుణ్యస్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే పాపకర్మలు నశించి పుణ్యం చేకూరుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ పవిత్ర తీర్థాన్ని మీకు చూపిస్తున్నాను, ఒక్కసారి చూసేయండి.